వెనకడుగేస్తుంది అనమాట. ఒక రకంగా 5,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు సగమే విడుదల చేసినట్టున్నారు. ఇది కూడా మొదటి విడత నిర్వాసితులకు ఆర్ఆర్ అమౌంట్ ఎంత అవసరమైతే అంత వేస్తూనే ఉంటారండి వాళ్ళు. టోటల్గా ఇంకా 12,500 కోట్లు ఇస్తారు. కన్స్ట్రక్షన్ ప్లస్ R&R కలిపి మాత్రం 5,000 కోట్లు. అదేమి దాంట్లో మనం అసలు లెక్కే ఎక్కర్లా, బడ్జెట్తో కూడా సంబంధం లేదు. అది దాని డబ్బులు అవి వచ్చేస్తుంటాయి. ఇరిగేషన్లో అది ఒక కామన్ కాంపౌండ్ అనమాట. ఇప్పటికీ చంద్రబాబు టైంలో 12,500 కోట్లు ఇస్తే జగన్ టైంలో 6,500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. టోటల్గా ఇంకొక 12,500 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దాంట్లో కాకపోతే ఒక దౌర్భాగ్యం ఏంటంటే నిర్వాసితుల జీవితం చూస్తే నరకం అనమాట. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు స్వల్పమే, సరే అదేమంటే లక్షల్లో అనిపిస్తుంది చూడటానికి. కానీ ఏడాది మొత్తం మీద అద్భుతంగా పంట పండేటటువంటి చోట్ల 5 లక్షలు 6 లక్షల చేతిలో పెడితే ఏమవుతుంది? నెంబర్ 1. రెండోది వాళ్ళకి కట్టించిన ఇల్లు మన దాన్ని ఏమంటారు లేబర్కి ఇచ్చేటటువంటి ఉచిత ఇళ్ళు ఉంటాయి చూడండి, ఇది 48 అడుగులు 50 అడుగులు 50 గజాలు ఆ టైప్ ఇల్లు కట్టించి ఇచ్చారు వాళ్ళకి. సెంటున్నర ఇల్లు వాళ్ళకి కట్టించి ఇచ్చింది. అది కూడా వాళ్ళకి చాలా చీప్ రేట్లో కట్టించి ఇచ్చారు. మంచి క్వాలిటీ ఇల్లు ఏం కట్టించారు. ఇప్పుడు మంచి ఇల్లు కట్టించడం అనేది బాధ్యత. ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తే తలకు 100 గజాల్లో ఓ బాధ్యతగా ఉంటుంది. కనీసం 15-20 లక్షలు పడుతుంది. అట్టేం చేయలే. ఓ రకంగా వాళ్ళకి మనం ఏంటంటే మన కర్మల్లా ఏంటంటే సరిగ్గా రిపోర్టింగ్ చేసే వ్యవస్థ లేదు, అలాగే సరిగ్గా మనస్సుతో